మేడం కొంచెం అవకాశం ఇస్తే మిగిలి అయిపోతాం మేడం. ఒక చిన్న మాట మాట్లాడాలి మేడం, ఎందుకు అంత కోపడతారు? జరగండి మేడం. మిమ్మల్ని హీరోయిన్ గా పెట్టి సినిమా తీద్దాం మే అనుకుంటుంటే వేరే సార్ అడిగారు మేడం. రాకీ వెయిట్ చూడు రాకీ. దానికి మేడం బొచ్చు కోరుకుంటుంది మేడం అది. హలో హలో మమ్మ చెప్పురా. ఇక్కడ ఆఫీస్ దగ్గర ఉన్నామమ్మ, మూవీ ఆఫీస్కి వచ్చాను. ఒక మూవీలో ఆఫర్ వచ్చింది మామ హీరోగా. వచ్చింది కానీ మన బ్యాడ్ లక్, హీరోయిన్ ఇంకా ఓకే అవ్వలేదంట. ఎందుకో అదే మళ్ళీ ఆ ఆఫర్ కూడా నాకే ఇచ్చారు, హీరోయిన్ ఎతకమని. అట్లా తింటుంది. ఇక్కడ ఎవరో ఒక అమ్మాయి ఒంటరిగా ఉందిరా మామ. లైన్లోనే ఉండు, ఇప్పుడు మళ్ళీ చేస్తా, లైన్లో ఉండు. హాయ్ మేడం. మేడం నీకు వేరే బెంచెస్ ఏం దొరకలేదా? కొంచెం జరగండి మేడం, నా ఫ్రెండ్ వస్తారు ఇక్కడ. కొంచెం జరగండి మేడం. ప్లేస్ లేదు ఇక్కడ, అవతలికి వెళ్ళి కొంచెం జరగండి మేడం, ఇబ్బంది ఉంది. బ్యాగ్ పెట్టుకోండి మేడం. అదిగో అక్కడ ఎన్ని బెంచెస్ ఉన్నాయి, నా దగ్గరకు వచ్చి కూర్చుంటావేంటి? చిన్న మాట మాట్లాడండి. ఏం మాట్లాడాలి? నుంచొని మాట్లాడు. ఏం లేదు మేడం, ఒక సినిమా నా పక్కన ఎవరైనా కూర్చుని నాకు భలే చిరాగ్గా ఉంటుంది. కొంచెం జరగండి మేడం. మొత్తం నేనే రిజర్వ్ చేసుకున్నాను. అదే మేడం, కొంచెం జరగండి మేడం. ఒక చిన్న మాట మాట్లాడాలి మేడం, ఎందుకు అంత కోపడతారు? జరగండి మేడం. అటు జరగండి, అందంగా ఉన్నారు ఎందుకంటే అంత యాటిట్యూడ్. కొంచెం అటు జరగండి మేడం. ఏం లేదు, నేను ఒక సినిమాకి హీరోయిన్గా కావాలనుకుంటున్నాను మిమ్మల్ని. హీరోయిన్గా కుక్క మేడం. ఏంది మేడం, మీ ఫ్రెండా మేడం? కాదు, నాకు బాడీ గార్డ్ అది మేడం. కుక్కలంటే భయం మేడం. అయితే నీ కుక్కతో కనిపించడం కన్ఫర్మ్ మేడం. మేడం కుక్కని ధైర్యం మేడం. కుక్క బాగా సరే ఏమంటున్నారు మేడం? ఒక సినిమాకి హీరోగా నేను సెలెక్ట్ అయ్యాను మేడం, దాని గురించి హీరోయిన్ ఎత్తుతున్నారు మేడం. ఏంటి నువ్వు హీరోవా? నేనే మేడం. మొహం అద్దన చూసుకున్నావా? అదేంటి మేడం అట్లా అంటారు? ఏమిటండి మీరు మాట్లాడేది? హీరో కట్అవుట్ కనిపిస్తుంది మేడం. కూడా పనికిరావా నువ్వు? హీరోనా? కమిడియన్ కూడా పనికిరానా మేడం? కనిపిస్తాను మేడం. మీకు అట్లా కనిపిస్తుంది. చూడండి. కాదు మేడం, అలా అంటారండి మేడం మీరు. ఇవాళ ఏప్రిల్ 1 ఏం తింటున్నారు మేడం? నాకు కూడా పెట్టండి మేడం. కుక్క కన్నా పెడతా, నీకు మాత్రం పెట్టను. ఎవరా నువ్వు అసలు? పార్క్ లో కూర్చుంటే చాలా అమ్మాయిలు ఒంటరిగా వచ్చేస్తారు ర్యాగింగ్ చేయడానికి. మేడం మేడం అట్లాగండి మేడం, కొంచెం హీరోయిన్ లుక్ లో ఉన్నారు మేడం. ఒక చిన్న ఆపర్చునిటీ ఇద్దామని ఏదో పిలిచి మరి ఆపర్చునిటీ ఇస్తుంటే మరి యాటిట్యూడ్ చూపిస్తున్నారు మేడం మీరు. అరే నేను ఎవరితోనైనా హీరోయిన్ గా చేస్తా, నీ ఫేస్ నాకు అస్సలకి నచ్చలేదు. నేను నీతో మేడం నా ఫేస్ కే మేడం చాలా హీరో లాగా ఉంటే. నువ్వు హీరో అంటే నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. అట్లా అనుకుంటే ఎట్లా మేడం? చూడాలి మేడం, అలా ఉన్న టాలెంట్ ని చూడాలి మేడం. నేనేదో పోని మీరు బాగున్నారనేసి మిమ్మల్ని హీరోయిన్ గా పెట్టి సినిమా తీద్దాం మే అనుకుంటుంటే వేరే సార్ అడిగారు మేడం. టచ్ చేయొద్దు. టచ్ చేయకుండా మాట్లాడలేవా నువ్వు? ఎందుకు ఊరికనే టచ్ చేస్తున్నావు? కరెంట్ షాక్ కొడతా మేడం. కొట్టిద్ది, నా కుక్క షాక్ కొట్టిద్ది. కరెంట్ షాక్ కాదు, చూసారా రెడీగా ఉంది. మీ దోస్తా మేడం? కాదు, నా బాడీ గార్డ్. మీ బాడీ గార్డా? దాన్ని చూస్తే అది పిక్క పట్టుకుందంటే ఉరుకు. అదేంటి మేడం అర్థమైందా? నేను ఇన్ని రోజుల నుంచి వస్తున్నాను అంటే పట్టుకుందా మేడం అది? కాదు, నేను ఇన్ని రోజుల నుంచి పార్క్ వస్తున్నాను, ఎవడు వెంట పడకుండానే వస్తున్నానా చెప్పండి? రోజుకి ఒకడు వెంట పడతాడు నీలాంటోడు, అందుకే ఆ కుక్కని కాపలా పెట్టుకున్నాను. మేడం నేను వెంటబడ్డానికి రాలేదు మేడం, సినిమాకి హీరోయిన్ గా సెట్ చేద్దామని బండి ఉన్నాను. నేను నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం.
అంటే మీకు యాక్టింగ్ రాదా మేడం? వచ్చు అయినా నేను నేర్పిస్తాను మేడం. నువ్వెవరు నాకు నేర్పించడానికి? మేడం నేను యాక్టర్ని మేడం. నాకు ఇంట్రెస్టే, కానీ నీ ఫేస్ చూస్తే నాకు అసలు చిరాకు వస్తుంది. అసలు నువ్వు హీరో ఏంట్రా, అది నా పక్కన. మేడం ఎందుకు మేడం అలా? నీ ఫేస్ ఒకసారి అద్దంలో చూసుకున్నావా? నీ ఫేస్ నా ఫేస్ ఎంత తేడా ఉంది మేడం. బాధ కలిగిద్ది మేడం, ఎందుకు మేడం అలా అంటారు? నువ్వు పక్కకు పో, నాకు అసలు ఇవి తినబుద్ధి కావట్లా నీ ఫేస్ చూస్తుంటే. మేడం నేను కూడా తింటాను మేడం, నేను కూడా తింటాను మేడం. రాకీ రాకీ మీ కుక్క పేరు రాకీయా మేడం? అవును రాకీ. వీడు చూడు రాకీ. దానికి మేడం బొచ్చు కోరుకుంటుంది మేడం అది. తర్వాత నిన్ను కొరికిద్ది. హీరో అదేంటి మేడం అలా అంటారు? మేడం మేడం స్టోరీ చెప్తా మేడం. ఏంట్రా నువ్వు స్టోరీ చెప్పేది? లవ్ స్టోరీ మేడం. నాకు లవ్ స్టోరీ కదా, యాక్షన్. ఇట్లా ఎవరినైనా కొట్టాలి లేకపోతే చంపాలి అనే స్టోరీ ఏమైనా ఉంటే చెప్పు. మేడం మీరు కొట్టేటట్లేరు మేడం, మిమ్మల్ని ఎవరైనా కొడితే గాల్లో తగిలిపోతాడు. నా కట్అవుట్ చూస్తే అలానే ఉంటది, కానీ నేను కొడితే మామూలుగా ఉండదు. అవునా మేడం? అవును. నేనేమన్నా మహేష్ బాబు గారు అనుకుంటున్నా మేడం? కాదు కాదు మేడం, మీరు హీరోయిన్ గా చేయాలంటే సాంప్రదాయంగా పద్ధతిగా చేయాలి మేడం. నేను సాంప్రదాయని శుద్ధపూసని కాదు. మేడం నేను ఫుల్ సాలిడ్ గా ఒక్కటి ఇచ్చానంటే ఇక అంతే పడుంటారు అంతే. అబ్బా ఒంట్లో కేజీ కండలేదు మేడం, అంత బిల్డప్ ఎందుకు ఇస్తారు మేడం మీరు? పోనీ పిలిచి అవకాశం ఇస్తుంటే మేడం, మా డైరెక్టర్ గారు నన్ను హీరోగా చెప్పేది మేడం. మా డైరెక్టర్ గారు నన్ను హీరోయిన్ అంట, మిమ్మల్ని హీరోయిన్ గా. ఇలాంటి ఈడియట్స్ ఫేస్ చూస్తుంటే తినబుద్ధి కాదు మేడం. మేడం నేను తింటాను మేడం. ఇది హెల్తీ డైట్. నీలాంటి వాళ్ళు తినేది కాదు, నీలాంటి వాళ్ళు తినేవి బయట ఎక్కడ ఉంటాయి మేడం. నేను కూడా కాంప్లిమెంట్ బాయ్ మేడం. నేర్చుకో. కాంప్లిమెంట్ బాయ్ మేడం. కాంప్లిమెంట్ బాయ్ కాదు, కాంప్లిమెంట్ బాయ్ కాదు, కాంప్లైంట్ బాయ్ మేడం. నేను కూడా అదే మేడం చెప్పింది. అది కాదు మేడం, కాంప్లైంట్ బాయ్ మేడం నేను చెప్పింది. కాంప్లెక్స్ బాయ్ మేడం. మేడం కాంప్లెక్స్ బాయ్ మేడం కాదు మేడం, కాంప్లైంట్ బాయ్ మేడం. బూస్ట్ హార్లిక్స్ తాగి పెరిగాను మేడం, బూస్ట్ హార్లిక్స్ తాగి పెరిగాను మేడం. మీరేంటి మేడం ఎట్లా అంటారు? నేను ప్రశాంతంగా పార్క్ వచ్చి ఒక 2 hours గడుపుదాం అనుకుంటా. పార్క్ లో సింగిల్ గా ఉన్నారు కదా మేడం. సింగిల్ గా ఉంటే నువ్వు మింగిల్ అయిపోతావా? మేడం కొంచెం అవకాశం ఇస్తే మింగిల్ అయిపోతా మేడం. అవసరం లేదు. మింగిల్ అవ్వద్దులే మేడం మా సినిమాలో. సినిమాలో మింగిల్ అవ్వద్దు మేడం. ఓన్లీ మా సినిమాలో హీరోయిన్ గా చేస్తే చాలు మేడం.